అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని హిందూ ధర్మ సందేహాలకు సమాధానాలు విందాం. దేవుడికి మరణం లేదంటారు. మరి సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఒక విల్లుకాడి చేతిలో ఎలా మరణించాడు? సమాధానం: శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. దేవకీ వసుదేవుల తనయుడిగా జన్మించాడు. జాతస్య ధ్రువో మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదు. అవతారాలన్నీ అంతే. రామావతారంలో శ్రీరామచంద్రుడు ఆత్మానం మనుషం మన్యే రామం దశరథాత్మజం అని ఘంటాపథంగా చెప్పాడు. అవతార సమాప్తైన తర్వాత ఆయనను తిరిగి విష్ణులోకానికి రమ్మని గుర్తు చేశారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా అవతారం సమాప్తం చేశాడు. దేవుడు వేరు, అవతార పురుషుడు వేరు. అంటే ధర్మ సంరక్షణ కోసం అవతారాలు ధరిస్తాడు, దుష్ట రక్షణ కాగానే అవతారం చాలిస్తాడనమాట. ఇప్పుడు వేరొక ప్రశ్నను విందాం. దేవాలయ పరిభాషలో మంత్రం, తంత్రం, యంత్రం వాటి వివరణ తెలపగలరు? సమాధానం: మంత్రం మనాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేయడం వల్ల జనులను తరింపచేసేది మంత్రం. మంత్రాలను ఋషులు ధరించారు. గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు కర్త. వివిధ రకాల మంత్రాల ద్వారా మనం భగవంతుణ్ణి నిత్య పూజా విధానంలో అర్చిస్తాం. మంత్రశక్తి వల్ల ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. నియమనిష్టలతో మంత్రజపం చేయాలి. గురూపదేశం ద్వారా మంత్రాన్ని పొంది దానిని జపం చేయవచ్చు. ఇక తంత్రం నిత్య పూజా విధానంలో భగవంతునికి మంత్రపూర్వకంగా అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తాం. అందులో భాగం షోడశోపచార పూజలు చేస్తాం. వస్త్రం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అంటూ పూజా విగ్రహాలపై అక్షతలు చల్లుతాం. ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తాం. ఇదంతా తంత్రం అనగా క్రియాకలాపం అన్నమాట. ఇప్పుడు యంత్రం దోష నివారణార్థం ఏదో ఒక యంత్రానికి సంబంధిత పూజలు చేసే పూజారుల వద్ద తయారు చేయించుకుని ఆ యంత్రాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించుకుంటారు. శ్రీచక్ర ప్రతిష్ఠ ఇలాంటిదే. అయితే ఈ యంత్ర ప్రతిష్ఠ పూజా విధిలో తప్పనిసరి మాత్రం కాదు. వేరొక ప్రశ్న: నారదుడు కలహప్రియుడు అంటారు. అందరి మధ్య ఇలా కలహాలు పెట్టడం తప్పు కాదా? సమాధానం: నారదుడు తంపులమారి అని, కలహప్రియుడని ప్రచారంలో ఉంది. అయితే నారదుడు ఏది చేసినా మంచి కోసం, లోక కళ్యాణం కోసమే చేశాడు. నారాయణ నారాయణ అని నిత్యం నారాయణ నామస్మరణం చేస్తూ ముల్లోకాలు యథేచ్ఛగా సంచరించాడు. దక్షునికి శివుని పట్ల క్రోధాన్ని పెంచాడు. భూదేవి పట్ల శ్రీదేవి అసూయ పడేటట్లు చేశాడు. అలాగే పారిజాత అపహరానికి కారకుడయ్యాడు. దుష్ట రాక్షసుడైన కంసుని మనసులో మరణ భయాన్ని కలిగించాడు. దేవతల కంటే నీవే గొప్పవాడవని రావణ్ణి భ్రమింపచేశాడు. ఇవన్నీ ఎందుకు చేశావని విష్ణుమూర్తి నారదుని ప్రశ్నించాడు. నేనేమి చేయలేదు, నీ పట్ల వారి భక్తి కది పరీక్ష అని నారదుడు చమత్కరించాడు. అందువల్ల నారదుడు లోక కళ్యాణ ప్రియుడే కానీ కలహప్రియుడు మాత్రం కాదు. ఇప్పుడు వేరొక ప్రశ్న: శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు. మరి మనిషి చేసే పాపపుణ్యాలకు పూర్తి బాధ్యత ఆ భగవంతుడిదే కదా అడుగుతున్నారు. సమాధానం: వేదాంత పరిభాషలో మెట్ట వేదాంతం ఒకటి ప్రచారంలో ఉంది. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులను ఆయా కార్యకలాపాలకు అధిదేవతలుగా భావిస్తారు. సృష్టికి బ్రహ్మదేవుడు మూలకారకుడు. ఒక మనిషిని సృష్టించేటప్పుడు శాస్త్ర ప్రమాణములో పూర్వజన్మ యొక్క సంస్కారాలకు అనుగుణంగా సంచిత కర్మలను అనుసరించి అతని జన్మ ఏర్పరుస్తాడు. సత్కార్యాలు దుష్కార్యాలు చేసి అతడు జీవం కొనసాగిస్తాడు. స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే సామెత ధార్మిక పరంగా ఏర్పడింది. ఇక్కడ శివుడు అంటే పరమేశ్వరుడు కాదు, భగవంతుడు. ఆయన నడిపించినట్లు జీవిత నాటకంలో మానవుడు నడుస్తాడు. జీవిత రంగస్థలంలో అతని పాత్ర పూర్తి కాగానే తెరమరుగవుతాడు. జగన్నాటక సూత్రధారి ఆ భగవంతుడు. ఎవరు చేసిన పాపపుణ్యాలకు వారే బాధ్యులు కానీ
భార్యాబిడ్డలు కూడా కాదని వాల్మీకి చరిత్రలో సప్తఋషులు నిరూపించారు. ఇప్పుడు వేరొక ప్రశ్న, స్వప్న శాస్త్రం ఎంతవరకు ప్రామాణికం అని అడుగుతున్నారు. స్వప్నాల గురించి చాలా పరిశోధన జరిగింది. ఆత్రేయ మహర్షి స్వప్న శాస్త్రకర్త అని విశ్వాసం. పురాణాల్లో స్వప్న సమాచారం పుష్కలంగా ఉంది. శాస్త్రానుసారం కలలు అనేవి మన ఆరోగ్య స్థితిగతులను తెలుపుతాయి. కొన్ని స్వప్నాలు మనసులో దాగిన విషయాలను ప్రతిబింబిస్తాయి. మరికొన్ని భవిష్యత్తు ఫలాలను కూడా సూచిస్తాయి. చిన్నతనంలో స్వప్నాలు గత జన్మల అనుభవాలని సమ్మిశ్రమం. వృద్ధాప్యాల స్వప్నాలు భవిష్యత్ జన్మలకు సూచకాలు అంటారు. రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతం ప్రసిద్ధి. గోవిందనామస్మరణతో స్వప్నాలు దుస్వప్నాల యొక్క ఫలితాలు మాయమవుతాయి. ఇప్పుడు వేరొక ప్రశ్న, శ్మశాన వైరాగ్యం అంటే ఏమిటో అడుగుతున్నారు. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని 3 పేర్కొన్నాయి. పురాణ ప్రవచనం చెప్పేటప్పుడు పండితుడు ధర్మ సూక్ష్మాలు చెప్పి జీవితం మిథ్య, సంసారం మిథ్య అని కథలు చెప్పి వినేవారిలో వైరాగ్య భావాన్ని కలిగిస్తాడు. అది విని ఆ సభ నుండి ఇంటికి రాగానే అంతా మిథ్య అనేది మరిచిపోయి సంసార తాపత్రయంలో పడిపోతాడు. అలా వచ్చిన వైరాగ్యం పురాణ వైరాగ్యం. ప్రసూతి సమయంలో గర్భిణీ స్త్రీ పునర్జన్మ పొందుతుంది. అలా ప్రసవ కష్ట సమయంలో ఆమెకు వైరాగ్య భావన కలుగుతుంటారు. ఇక శరీరంపై సుఖాల పట్ల ఆసక్తి కూడదనుకుంటారు. ప్రసూతి తర్వాత కొద్ది నెలలకు యథామామూలే. అది ప్రసూతి వైరాగ్యం. ఒకానొక వ్యక్తి చనిపోయినప్పుడు అతడు చేసిన దాన ధర్మాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కోట్లాది రూపాయలు సంపాదించిన ఒట్టి చేతులతో శ్మశానానికి వెళ్తాడు. ఆ సమయంలో బంధుమిత్రుల్లో కొందరైనా వైరాగ్య భావం కలుగుతుంది. మళ్ళీ మరనాడు అన్నీ మరచి తన నిత్యకృత్యాల్లో దుర్మార్గులు యథావిధిగా చేస్తూ ఉంటారు. ఇదే శ్మశాన వైరాగ్యం. ఇవి కాక మరో 3 వైరాగ్యాలు కూడా ఉన్నాయి. అవి వివేకపూరిత వైరాగ్యం, అంటే సత్యం తెలుసుకున్నవాడికి కలిగే శాశ్వత వైరాగ్యం. నిమిత్త వైరాగ్యం, కొన్ని కష్టాల కారణంగా వచ్చే వైరాగ్యం. 3వది తృణాగ్ని వైరాగ్యం. గడ్డి మంట వలె వైరాగ్య భావన ఎగిసి వెంటనే చల్లారేదే. ఇప్పుడు వేరొక ప్రశ్న, నిజమైన గురువు ఎలా ఉండాలి? సమాధానం, అద్వైత సిద్ధాంత ప్రచారకులైన జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు గురువు విశిష్టతను తమ ఉపదేశ సాహస్త్రి గ్రంథంలో వివరించారు. జ్ఞానసాగరములో పయనించే శిష్యులకు గురువు నావలాంటివాడు. శిష్యులకు శృతి స్మృతులను నేర్పడమే కాక వారు ఆ నియమాలను పాటించడంలో నిష్ణాతులుగా తయారు చేయాలి. రాగద్వేషాలను అదుపు చేసుకోగల ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచాలి. అరిషడ్వర్గాలకు దూరంగా వారిని సన్మార్గంలో ముందుకు నడిపించే బాధ్యత గురువుది. జ్ఞాన సంపన్నుడు, ఈర్ష్యా ద్వేషాలు లేశమైనా లేనివాడు, నిస్వార్థపరుడు, యోగ సాధనాపరుడు, నిరాడంబరుడు అయిన వ్యక్తి నిజమైన గురువు. అంధకార తిమిరాన్ని పారద్రోలి జ్ఞాన మార్గంలో నడిపించే వ్యక్తి గురువు. బృహస్పతి, శుక్రాచార్యుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రాదులు గురువులు. అందుకే గురు పౌర్ణమును శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తారు. ఇప్పుడు వేరొక ప్రశ్నను విందాం. ఏ దేవాలయానికి ఏ సమయంలో వెళ్ళాలి? సమాధానం, ఆధునిక కాలంలో యువతీ యువకులకు పరీక్షల సమయంలోనే దేవాలయాలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఈ సందర్భంగా కొన్ని ఆచారాలను, నమ్మకాలను కొందరు పాటిస్తారు. ఆలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, కోరికలు నెరవేరుతాయి. వైష్ణవాలయాలను, రామాలయాలను ఉదయం వేళ దర్శించుకోవడంలో గల ఆంతర్యం, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా దేవాలయ దర్శనం శుభస్కరమని నమ్మిక. శివాలయాలను సాయం సమయంలో దర్శించుకుంటారు. అలాగని మిగతా వేళలో అనుకూలం కాదనే వాదన పనికిరాదు. పరమశివుడు మనస్సుకు అధిపతి. చంద్రమో మనసో జాతః. అట్టి చంద్రుడు ప్రకాశించే సమయంలో శివాలయ దర్శనం శుభదాయకం. అమ్మవార్ల ఆలయాలను ఏ వేళలోనైనా దర్శించి ధ్యానించవచ్చు. ఈ సూచనలు కేవలం ఉదాహరణలే. అన్ని ఆలయాలను యథాశక్తి సమయానుకూలంగా భక్తులు దర్శించుకోవచ్చును.
శ్రీకృష్ణ నామానికి అర్థం ఏమిటి? కృష్ణ అంటే సచ్చిదానంద స్వరూపుడని అర్థం. కృష్ అనే ధాతువుకు ఆకర్షణీయమని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్యమంగళ స్వరూపంతో సర్వజనావళిని ఆకట్టుకుంటాడు. శ్రీకృష్ణుడు సర్వభూతాలకు స్వామి. సర్వకర్మల ఫలితాలను అనుభవింపచేవాడు భోక్త. మన కర్మల ఫలాలను మనవి అని అనుకుంటాం, కానీ అది భ్రమ. మన కర్మ ఫలాలన్నింటికీ కృష్ణుడే ఏకైక స్వామి అని మనం గుర్తించాలి. మనకంటూ దగ్గరగా జీవించినవాడు, మనకంటూ ఏదైనా మంచి మాటలు చెప్పి ఎలా నడుచుకోవాలని బోధించినవాడు సద్గురువు శ్రీకృష్ణుడే. ఈ కారణం వల్లే కేశవనామాలు 24 శ్రీకృష్ణాయ నమః అనే నామంతో ముగుస్తాయి. ఇప్పుడు వేరొక ప్రశ్నను సమాధానాన్ని విందాం. వేప చెట్టు ఎలా పుట్టింది? వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా ఎందుకు పూజిస్తారు? బ్రహ్మదేవుడు భూలోకంలో సృష్టిని 4 రకాలుగా చేశాడు. అండజములు అంటే గుడ్లు పెట్టేవి, స్వేదజములు అంటే చెమట వలన పుట్టేవి, పేలు ఇలాంటివి అన్నమాట. ఉద్భజములు అంటే విత్తనముల వల్ల పెరిగేవి, చెట్లు. ఇలా జరాయువులు అంటే మనుషులు. అందులో చెట్ల వల్ల కలిగే ఫలాలను పురుగులు తొలిచివేయడం చూసి జనులు మహావిష్ణువును నివారణోపాయం కోసం ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని బ్రహ్మదేవుని వద్దకు పంపాడు. లక్ష్మీదేవి అంశ నుండి బ్రహ్మ వేప చెట్టును సృష్టించాడని, దీన్నే నింబవృక్షంగా కూడా అంటారు పురాణగాథ. గ్రామ దేవతల ఆరాధనకు వేపమండలు వినియోగిస్తారు. రావి చెట్టు నారాయణ స్వరూపమని, వేప చెట్టు లక్ష్మీ స్వరూపమని భావించి రెండింటికి వివాహం జరిపిస్తారు. ఇప్పుడు వేరొక ప్రశ్న. అర్జునుడికి 10 పేర్లున్నాయంటారు. ఆ పేర్లు ఏమిటి? సమాధానం. కుంతీదేవికి ఇంద్రుని అంశతో పాండవ మధ్యముడిగా అర్జునుడు జన్మించాడు. ఆయనకు 10 పేర్లున్నాయి. అర్జునుడు చేసిన ఘనకార్యాల వల్ల ఆ పేర్లు వచ్చాయి. ఆయా పేర్ల యొక్క వివరాలను విందాం. అర్జునుడు తెల్లని వర్ణం గల శరీరం ధరించినవాడు. రెండవది పాల్గొనుడు. పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని నక్షత్రాల సంధికాలంలో జన్మించాడు అర్జునుడు. పార్థుడు. పృథ అనే పేరు కూడా కుంతికి పుట్టినవాడని అర్థం. కిరీటి. అర్జున్ని పరాక్రమానికి మెచ్చుకుని ఇంద్రుడు ఇచ్చిన కిరీటం ధరించినవాడు. శ్వేతవాహనుడు. తన రథానికి ఎల్లప్పుడూ తెల్లని గుర్రాలను కట్టేవాడు. బీభత్సుడు. యుద్ధరంగంలో బీభత్సం సృష్టించేవాడని. విజయుడు. ఎంతటి బలవంతులైనా ఓడించగలవాడని. జిష్ణుడు. ధర్మరాజు గాయం కలిగించిన వారిని జయించాడు. ధనంజయుడు. ఓడిన రాజుల వద్ద ధనాన్ని జయించినవాడు. సవ్యచాచి. కుడి ఎడమ చేతులతో సమానంగా బాణప్రయోగం చేయగల సమర్థుడని. ఇంద్రుడు మేఘాల అధిదేవత. వాటిని ప్రసన్నం చేసుకోవడానికి కాను ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అర్జున పాల్గొన పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్స విజయో జిష్ణో సవ్యచాచి ధనంజయ అనే శ్లోకాన్ని పఠించమని పెద్దలు సూచించారు. వేరొక ప్రశ్న. పూజా మందిరంలోని విగ్రహాలను పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవచ్చును అని అడుగుతున్నారు. సమాధానం. పూజా మందిరాన్ని, పూజా విగ్రహాలను సందర్భానుసారంగా పరిశుభ్రం చేయడం అవసరం. ఆలయాల్లో కూడా దీన్నే పాటించి నిర్వహిస్తారు. తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేర సంవత్సరంలో 4 సార్లు శుభ్రం చేస్తారు. గృహాల్లో గృహిణులు పండుగలు పర్వదినాల సందర్భంగా శుభ్రతా కార్యక్రమాలు మొదలు పెడతారు. వారాల పట్టింపులు ఆయా కుటుంబాలకు వేరువేరుగా ఉంటాయి. ఉదయం పూట ఈ కార్యక్రమం శ్రేష్టం. బుధ గురువారాలు అనుకూలం. పరిశుభ్రతయే కాక పూజా మందిరాన్ని తోరణాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ ముగ్గులతోనూ యథాశక్తి అలంకరించుకోవాలి. ధన ధాన్య వస్తు సమృద్ధికి బహిర్శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా ముఖ్యం. ఆర్భాటాలు కాదు ప్రధానం, భక్తి ముఖ్యం. ఆత్మశుద్ధి అంటే ఏమిటి? సమాధానం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలా, విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు వేమన. చక్కగా నిజాయితీగా చేయమని, ఏ పని వల్ల సత్ఫలితాలు చేయలేనిదే ఏ పని
సత్ఫలితాలను సరిగ్గా పొందలేమని భావన. శైవ సాంప్రదాయంలో పంచశుద్ధుల్లో ఆత్మశుద్ధి ప్రధానం. కామిగామంలోని అత్యావిధి పటలంలో పూజ సందర్భంలో దీన్ని నిర్వహిస్తారు. పరిశుద్ధమైన ఆత్మను జాగృతం చేస్తారు. ఆత్మశుద్ధి లేని పూజలు దండుగా. మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవడమే దీని పరమార్థం. ఏ విధమైన దురాలోచనలు లేకుండా పాపభీతిలో కాక ప్రాయచిత్త భావంతో భగవంతుని ధ్యానించాలి. మనసు కలుషితంగా ఉన్నంతకాలం ప్రార్థనలు నెరవేరవు. వేరొక ప్రశ్న, దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించాలా, అగరబత్తితో వెలిగించాలా? సమాధానం, భగవత్ సాన్నిధ్యంలో దీపారాధన చేయడం ముఖ్యం. యథానుకూలంగా వెలిగించవచ్చు. విధి నియమాలు మనం సంకల్పించుకున్నవే. అగరబత్తితోనే వెలిగించాలని శాస్త్రం చెప్పదు. సందర్భోచితంగా దీప ధూప నైవేద్యాలతో భగవంతునికి భక్తి శ్రద్ధలతో షోడశోపచార పూజ చేయటం ముఖ్యం. సాంప్రదాయ పద్ధతిలో వెలిగే దీపం తన వెలుగు పరుచుకున్నంత మేరే దేవతాశక్తుల్ని ఆహ్వానిస్తుంది, దుష్టశక్తుల్ని నశింపచేస్తుంది. దానివల్ల ఐశ్వర్యం, ఉల్లాసం, ఉత్తమ భావాలు మొదలైన భగవద్ దిభుజాలు అంటే ఐశ్వర్యాలు లభిస్తాయి. దీపం లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. వేరొక ప్రశ్న, సన్యాసం శ్రేష్టమా, సంసారం శ్రేష్టమా? దీనికి సంబంధించి ఒక చమత్కార కథ ప్రచారంలో ఉంది. ఒక సన్యాసి సంసారి పడే కష్టాలను చూసి సంసార జీవితం వృధా, సన్యాసి జీవితం మేలు అనుకున్నాడు. అదే రీతిలో సంసార తాపత్రయంలో కొట్టుమిట్టాడుతున్న సంసారి సన్యాసాశ్రమం చూసి అందులో ప్రవేశించి ఆ నియమాలకు తట్టుకోలేక సన్యాస జీవితం చాలా కష్టం, సంసార జీవితం సుఖవంతం అనుకున్నాడు. దేని పవిత్రత దానికి ఉంది. అతిథి అభాగ్యత సేవనంతో భక్తి తత్పరలతో గృహాశ్రమంలో జీవించి మోక్ష సాధనకు ప్రయత్నించవచ్చు. లేదా తాపత్రయాలకు దూరంగా ఉండి సన్యాసాశ్రమ స్వీకారం చేసి ముని వృత్తిలో మోక్ష సాధన మార్గాన్ని అన్వేషించవచ్చు. దేనికదే ఉత్తమం. ఇప్పుడు వేరొక ప్రశ్న, సుబ్రహ్మణ్య స్వామిని గాంగేయుడు అని ఎందుకు పిలుస్తారు? సమాధానం, సుబ్రహ్మణ్య స్వామికి అనేక నామాలున్నాయి. వాటిలో షణ్ముఖుడు, స్కందుడు, కార్తికేయుడు, గాంగేయుడు, మురుగన్, సేనాపతి వంటి పేర్లున్నాయి. సూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలను మానవులు బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరికి చంపగలరని బ్రహ్మ తెలియజేశాడు. శివుని తపస్సు భంగం చేసి ప్రయాణంలోనికి దించాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కంటి మంటలకు వశమయ్యాడు. ఆ సమయంలో శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సు వాయువు అగ్నిదేవుడు గంగానదిలో ఉంచాడు. అది ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో రెల్లుగడ్డలో చిక్కుకుని 6 ముఖాల బాలుడిగా మారింది. కార్తీక నక్షత్రాలు దేవతలు జోలపాడారు. అది తెలిసి పార్వతి అక్కును చేర్చుకోగా 6 ముఖాలు 12 చేతులు గల బాలుడుగా సుబ్రహ్మణ్యుడు అవతరించాడు. గంగలో నుండి అవతరించాడు కాబట్టి గాంగేయుడని పేరును పొందాడు. ఇప్పుడు వేరొక ప్రశ్న, పెళ్ళి లేదా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వధూవరులు పీటల మీదనే ఎందుకు కూర్చుంటారు? సమాధానం, వాస్తురీత్యా పూజకు గాను శుభకార్యాలకు కానీ నేలపై కూర్చోవడం నిషిద్ధం. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. మన శరీరంలోని ధాతువులను అది ఆకర్షిస్తుంది. అందువల్ల శుభకార్యాల్లో కానీ పూజా సమయంలో కానీ పీటలపై వధూవరులను కూర్చోబెడతారు. పూజా సమయంలో పద్మాసనం శ్రేష్టం. జింక చర్మం లేదా పులి చర్మం, వెదురు, చాప పీటలపై కూర్చోవాలి. దానిపై గుడ్డ పరిచి ఉంచాలి. భూమాత ఆకర్షణ శక్తి మనలోని భక్తి ద్వారా సంక్రమించిన శక్తిని త్వరగా గ్రహించగలదు. అంతేకాక నేలపై క్రిమి కీటకాదులు తేమకు ఆకర్షించబడి అక్కడ చేరవచ్చు. తద్వారా క్రిమి కీటకాదుల వల్ల సంక్రమించే వ్యాధులకు దూరంగా ఉంటారు. వేరొక ప్రశ్న, గ్రహణం రోజున పితృదేవతల ఆబ్దికం వస్తే పెట్టవచ్చునా? సమాధానం, ప్రత్యేకించి సూర్యగ్రహణ సమయంలో ఈ సందేహం తలెత్తుతుంది. గ్రహణం పట్టే సమయానికి ముందు స్నానం చేయాలి. గ్రహణ సమయంలో జపానికి రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. తర్పణాదులు నిర్వహించుకోవచ్చు.
గ్రహణం విడిచిన తర్వాత భాండశుద్ధి చేసి వంట మొదలుపెట్టాలి. ఆబ్దిక సమయంలో భోక్తులకు భోజనాలు పెట్టాలి. ఆ సమయంలో వండటం నిషేధం. అందువల్ల మర్నాడు ఆబ్దికం నిర్వహించుకోవచ్చును. విన్నారు కదండి. ఇటువంటి ధర్మ సందేహాలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.